దీక్ష తీసుకొని ట్రాన్స్జెండర్ గా మారితే గనక ఉపయోగం ఏముండదు. కానీ ఆవిడ ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా గానీ ఆవిడవి ఒక్కటే సమాధానం చెప్తోంది. ఇంకా వేరే ఇంకా ఏమీ తెలియదు ఆవిడికి. అవును అవును నాకేం తెలియదండి. అవును కపాలంలోనే ఎందుకు తినాలి అనేటువంటి ఇది కూడా తెలియదు ఆవిడికి. అవును అవును పంచ మకారాలంటే ఏంటి అనేది కూడా తెలియదు ఆవిడికి. తెలియదు తెలియదు తెలియదు. ఏమీ తెలీదు. కాకపోతే నాకు అనిపించింది ఏమిటంటే ఆవిడ మానసిక స్థితి బాగాలేదు ఓహోహో ఓకే అని అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే అన్ని పుర్రెలు అసలు ఎలా క్యారీ చేయగలుగుతోంది, అది క్రైమ్. ఇప్పుడు పుర్రె అనేటువంటిది నా దగ్గర కూడా ఉంది. ఓకే దాన్ని నేను ఎక్కడికి పడితే అక్కడ క్యారీ చెయ్యను. ఓకే అస్సలు క్యారీ చేయను. ఓకే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే అలాగే ఈవిడ కపాలంలోనే తింటాను అంటుంది కదా. ఆ కపాలంలోనే తిన్నా గాని ఆ కపాలంలో ఏం వేసుకుని తిన్నా, ఈవెందో మద్యం అందులో పోసుకొని తాగినా గాని దాన్ని శుద్ధి చేసుకుని ప్రతిరోజు కపాల మంత్రాన్ని జపించాల్సిందే బతికున్నంత కాలం. లేకపోతే కపాలానికి విలువ ఉండదు. ఓకే ఈవిడికి నాకు తెలిసినంత వరకు మానసిక స్థితి బాగలేదు. ఈవిడ అంది కదా నేను ఆపేస్తాను ధర్మాన్ని, ఏదైనా చెడు జరిగితే నా వంతు కృషితో కొంతవరకు ఆపుతాను అని. అవును అవును అఘోర అనేటువంటి వాడు కొంతవరకు ఆపటం కాదు, అతను చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ప్రళయాన్నైనా సరే ఆపేయగలుగుతాడు. అఘోర ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ, అందులో డౌటే లేదు. నేను చాలా వీడియోల్లో నా ఫస్ట్ వీడియోస్ లో కూడా ఇదే మాట చెప్పా. అఘోర అవటమే చాలా కష్టం. అఘోర పరీక్షలు తట్టుకొని అఘోర మంత్రాన్ని తీసుకొని దాన్ని జపించి ఎలా ఉంటుందంటే 5 స్టార్ హోటల్లోనూ పడుకోవాలి, చెత్త కుప్ప పక్కన పడుకోవాలి. తినటానికి ఏమీ లేకపోతే ఏది దొరికితే అది తినేయాలి. పడుకోవటానికి జాగా లేకపోతే అశుద్ధం పక్కనైనా పడుకోవాలి. అన్నిటికీ తెగించి ఉండాలి అఘోర అంటే. అసలు సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళు అఘోర వచ్చేసాడు మన ఊరికి, అఘోరి వచ్చేసింది మన ఊరికి, ఏదో 10 మాలలు రుద్రాక్షలు మెడలో వేసుకొని చితాభస్మాన్ని పూసుకొని నేను అఘోరాహో అంటే ఈ మీడియా వాళ్ళంతా ఆవిడ మీద పడతారు. ఓ తెగ ఎక్కిచ్చేస్తారు, తర్వాత దించేస్తారు. ఇంకోటి గురుగారు, ఈ అఘోరాలు కామక్రోధ మద మత్సర్యాలని త్యజించాలా? అదేం లేదు, అదేం లేదుగా. ఆమె అంటుంది అంటే నాకు సెక్స్ కోరికలు కలగవు, నేను త్యజించాను, అసలు నాకు ఇట్లా తల మీద 3-4 సార్లు కొడితే మాకు సెక్స్ కోరికలు రావండి అంటది. ఆవిడ చెప్పిన సమాధానాలు మీరు చాలా మంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. మీడియా వాళ్ళు, మీ మీడియా వాళ్ళే చాలా మంది అడిగారు ఆవిడ్ని, మీరు ట్రాన్స్జెండరా ఆడవాళ్ళ అని అడిగినప్పుడు కొన్ని సమయాల్లో కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది అని ఆవిడే చెప్పింది. అది నాకు అర్థమైంది గురుగారు. ఆమె స్త్రీ కాదనే విషయం నాకు అర్థమైపోయింది. ఆమె ట్రాన్స్జెండర్ అనే విషయం మన ఇంటర్వ్యూలో బయటకు వచ్చింది. కానీ ఆమె ఏమంటదంటే మేము అఘోరిగా మారగానే మాకు కామ కోరికలు లేకుండా చేస్తారు అనే ఒక మాట వాడింది. నిజంగా అలా చేస్తారా? అలా ఏమీ ఉండదు. ఆవిడికి అసలు ఏమీ రాదు, అన్ని తప్పులే చెప్పింది. అసలు ఒక్క మంత్రం కూడా ఆవిడికి రాదు. అవును అవును నేను ఒక మంత్రం చదవమని అడిగాను. మీ వీడియోలోనే ఒకటి చూసా, ఓం క్రీం క్రూమ్ అని ఏదో చెప్పింది, ఇక తర్వాత ఆపేసింది. అవును ఈ మంత్రాలు బొత్స రాదా, ఆవిడ అఘోరానా కాదా అని పక్కన పెడితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే నా పర్సనల్ గా చెప్తున్నాను, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు. నిజమైన ట్రాన్స్జెండర్ కనపడితే, నిజమైన ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడంతా కొంతమంది మారుతున్నారు కదా, మారకుండా నిజమైన ట్రాన్స్జెండర్ కనపడితే మీరు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఆవిడకి ఇవ్వండి, తిరిగి మీకు ఒక పావలా బెళ్ళో 10 పైసలో ఇస్తుంది. నిజంగా అలా జరిగితే
నా దృష్టిలో వాళ్ళు భగవంతులు. ఓకే. వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాద బలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే జరగని పని కూడా జరుగుతుంది. ఓకే. నేను వారణాసి నుంచి బై రోడ్ హైదరాబాద్ వస్తున్నప్పుడు లేదా ఉజ్జయినియో లేదా బదరీ వెళ్తున్నప్పుడు నాకు చాలా మంది కనపడుతూ ఉంటారు. గురుగారు. అది ఒరిజినల్ ట్రాన్స్జెండరా డూప్లికేట్ ట్రాన్స్జెండరా అనేది నేను ఆలోచించను. ఎన్నిసార్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు మొత్తం మీద ఒక 2-3 రిటర్న్ నాకు పావలా బిళ్ళలు ఇచ్చారు. ట్రాన్స్జెండర్ అంటే నా సాక్షాత్తు భగవంతుడే నా దృష్టిలో. ఇలా రకరకాలు ఉంటాయి. మనం ఆవిడేదో ఉద్ధరించేస్తాను ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాను. ఏం ఉద్ధరిస్తుంది ఆవిడ? నాకు అదే అర్థం కాలేదు గురుగారు. మా బాలకృష్ణ గోరి గారు రావాలి కదా సనాతన ధర్మ పరిరక్షణ అంటే, ఈవిడ వచ్చింది ఏంటని నేను ఆశ్చర్యపోయా. నేను అడిగా కూడా, మీకు బాలకృష్ణ గోరి గారు తెలుసా అని కూడా అడిగా నా ఇంటర్వ్యూలో. చూడండి మీరు, ఓకే, మీ గురించి కూడా అడిగా. అడిగితే చాలా అఖాడాలు ఉంటాయండి, ఏ అఖాడకు చెందిన వారు వారు. అరే మన తెలుగు వారమ్మా, మన తెలుగు వారు అంటే తెలియదండి అంది. నేను అసలు తెలియదు ఆవిడకి. ఇక్కడ ఏదో చెప్తూ మధ్యలో ఆపేసాను నేను, మధ్యలో మీరు కట్ చేశారు. ఈ అఖాడాల్లో కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అఖాడాలో ఇచ్చే ఐడి ఆవిడ చెప్తూ ఉంటుంది, నా దగ్గర ఐడి కార్డు ఉంది 21వ మెంబర్ని భారతదేశం మొత్తానికి. దేనికి 21వ నెంబరు? మాకు ఇవి తెలియదు కదా. మాకు నేను చెప్తున్నాను, అఖాడా అంటే మనం పిల్లల్ని స్కూల్లో చేసినప్పుడు, కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒక ఐడి కార్డు ఇస్తారు. జస్ట్ లైక్ దట్, అంతే. అంతేగాని అదొక డిజిగ్నేషన్ కాదు. ఇట్లాంటి వాళ్ళు బయట తిరగొచ్చా గురుగారు? అంటే ఇట్లా అఘోరీల మేము అని చెప్పి తిరగొచ్చా? ఇట్లా వెహికల్ వేసుకొని తిరగొచ్చా? అలాంటి పర్మిషన్స్ ఉంటాయా? కాశీలో గాని బద్రీనాథ్ లో గాని ఇలాంటి ప్రదేశాల్లో తిరిగినా పెద్ద పట్టించుకోరు. ఓకే. ఇప్పుడు మహానగరాల్లో ఇలాంటి వేషాలు వేస్తే కొద్ది రోజులు దండాలు పెడతారు, కొద్ది రోజుల తర్వాత పోలీస్ కేసు పెట్టి లోపలేస్తారు. ఓకే. అసలు ఫస్ట్ అన్ని పుర్రెలే క్యారీ చేయకూడదు. ఓడి అమ్మ, ఆమె దగ్గర దాదాపు 50-60 పుర్రెలు ఉన్నాయండి. అవి అస్సలు క్యారీ చేయకూడదు. ప్లస్ ఆవిడ డైరెక్ట్ గా చెప్తోంది, నాకు నెంబర్ ప్లేట్ లేదు, ఎవడొస్తాడో రమ్మనండి. ఎవడు ఆపుతాడో నేను చూస్తా అంటుంది. కొంతమంది యాంకర్స్ అయితే, నీకు ధైర్యం ఉందా అర్ధరాత్రి 12ంటికి శ్మశానానికి రావడానికి? అర్ధరాత్రి 12 కాదు, అర్ధరాత్రి 3ంటికైనా నేను రెడీ. అవును, శ్మశానానికి రావడానికి. ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తారు. చెప్పేవన్నీ భయపెడుతున్నట్టు చెప్తోంది తప్పితే ఈవిడేదో ధర్మాన్ని ఉద్ధరిస్తా, ఏమీ ఉద్ధరించరండి ఎవరు. అవును, ఉద్ధరిస్తోందో లేకపోతే మత విద్వేషాలని రెచ్చగొడుతోందో నాకు అర్థం కావట్లే. ఆవిడ మాట్లాడు ఆవిడ మాట్లాడిన మాటలు మసీదు మీద చెప్పి శ్రేస్తే ఊరుకుంటారా? అలాంటివి ఎందుకు? నువ్వు ధర్మాన్ని కాపాడాలి అని వచ్చినప్పుడు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? 7 సంవత్సరాల నుంచి నీ వయసు 7 సంవత్సరాలప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోయిందానివి అంత ఫ్లూయెంట్ గా తెలుగు ఎలా వస్తోంది? నిజమే, ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. 14 సంవత్సరాల్లో అఖండమైనటువంటి తపస్సు చేశావు కదా, అక్కడ ఉండే వాళ్ళంతా హిందీ వాళ్లే కదా, తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? అవును, ఓకే, నీకు గుర్తుంది తెలుగు, అంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడగలుగుతున్నావు కదా? అంతేగా. ఇవన్నీ చెప్తేనే నేను నీకు ఆఫ్రికాలో చాలా చెప్పా, వేణు స్వామి గారి గురించి చెప్పా, చాలా మంది గురించి చెప్పా. ఏమయ్యారు? అవును, కరెక్ట్.